నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ న్యూస్. నేను గీతిక. ముందుగా హెడ్లైన్స్. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. అఖిలపక్షం భేటీకి రెబెల్ ఎంపీలను ఆహ్వానించడంపై విపక్షాల ఆగ్రహం. సర్పై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం. పర్యవేక్షణ బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని స్పష్టీకరణ. హైదరాబాద్ క్యూర్ ఎల్ఐజీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు రేపు శ్రీకారం. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యమన్న మంత్రి పొంగులేటి. రేవంత్ రెడ్డి మళ్లీ పాత రోజులు తీసుకొచ్చారన్న హరీష్ రావు. రైతుల పట్ల రాక్షంగా ప్రవర్తిస్తున్నారని మండిపాటు. హైదరాబాద్ లో ఘనంగా రెండో బోనం ఉత్సవాలు. భక్తులతో కిటకిటలాడిన గోల్కొండ కోట. శంషాబాద్ బహదూర్గూడలో తగ్గని ఉద్రిక్తత. పోలీసులపై కారం చల్లిన వారిపై కేసులు నమోదు. జమ్మూ కశ్మీర్ సరిహద్దు జిల్లాల్లో ఆకస్మిక వరదలు. 11 మంది మృతి. శిథిలాల కింద మరికొందరు. గాజాలో మరోసారి ఇరాన్ క్షిపణిలో దాడులు. 3 చిన్నారులు సహా 9 మంది మృతి. జపాన్ ఓపెన్ టోర్నీ విజేత పివి సింధు టైటిల్ కొట్టిన తొలి భారత మహిళా షట్లర్ గా రికార్డు.